రాయలసీమలో లా అండ్ ఆర్డర్ పైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా పట్టింపు లేదు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఎప్పుడు ముఠా కక్షలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు కంటిన్యూ కావాలి అన్న విధంగానే తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంటుంది. రాయలసీమలో కొట్టుకు తెస్తూ ఉంటే నాయకులంతా ఫ్యాక్షనిజంలో గొడవల్లో ఉంటే ఇగో ఆ ప్రాంతం అంతా అలాంటిది, ఆ ప్రాంతం నుండి వచ్చిన నాయకులంతా అలాంటి వాళ్ళు అంటూ ఒక ముద్ర వేసి రాజకీయంగా కూడా లబ్ధి పొందొచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగానే కనిపిస్తూ ఉంటుంది. రాయలసీమ ప్రాంతం మీద ఎప్పుడు ఒక నెగిటివ్ షేడ్ ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. పులివెందల్లో కొన్ని దశాబ్దాలుగా పులివెందల రాజకీయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడా గొడవలు లేవు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పులివెందల్లో డైరెక్ట్గా ఫ్యాక్షన్ రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో చిచ్చు రాజేస్తూ ఉన్నారు. తన స్వార్థం కోసమా, లేకుంటే ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు ఒక పదవి ఏదైనా ఇస్తారే అని అనుకుంటున్నారేమో కానీ ఈ మొత్తం ఆటలో బీటెక్ రవి కీలక పావుగా మారుతున్నారు. ఆయనే స్వయంగా పులివెందల జెడ్పీటీసీ నుంచి తన సతీమణి బరిలోనికి దింపారు. ఇక్కడ పులివెందల్లో గెలవడం అసాధ్యమని తెలిసి కూడా పోలీస్ బలగాన్ని, అధికార బలాన్ని, డబ్బు బలాన్ని, రాజకీయ పెద్దల, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల అండని ఇవన్నీ చూసుకొని ఆయన ఇక్కడ పెద్ద ప్రయోగం చేస్తూ ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో ఓడించారు. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బీటెక్ రవి ఇదివరకే ఇక్కడ ప్రకటించారు. తీర్చుకోవచ్చు, రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం అన్నది సహజమే. కానీ కుప్పంలో ఎక్కడా కూడా ఇలా గొడవలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేయలేదు. ఇంకా కావాలంటే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. పులివెందుల్లో మీరు గెలవాలి అన్నదే మీ ఉద్దేశం అయితే కుప్పంలో ఓడిపోయినందుకు ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటే ప్రచారం చేయండి, ప్రజల్ని మెప్పించండి. కావాలంటే ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు కూడా పంచుకోండి, అయినా సరే మేము గెలిచి చూపిస్తాం. అలాంటి అన్ని ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఈ గొడవలు పెట్టడం ఏంటి, గ్రామాల్లో చిచ్చు రాజేయడం ఏంటి అని సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే బీటెక్ రవి గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏ వ్యాఖ్యలు చేశారో కూడా మీడియా సమావేశంలో సతీష్ రెడ్డి వినిపించి మరీ చూపించారు. ఇదే బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబిఎన్ ఆర్కేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి నా మీద మనసు పెడితే అరగంటలో నేను ఉండను అని బీటెక్ రవి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నా మీద అలా మనసు పెట్టకుండా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉండి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన పార్థసారథి, ఆయన సోదరులు పులివెందుల్లోనే తిరిగారు. బీటెక్ రవి తిరిగారు. 2019-24 ఎన్నికల్లో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఫలానా బూత్లో రిగ్గింగ్ జరిగిందనో, లేకుంటే అక్రమాలు జరిగాయనో కనీసం రీపోలింగ్ పెట్టాలన్న విజ్ఞప్తి కూడా రాలేదు. అంటే చాలా కాలంగా పులివెందుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. బహుశా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి అనుకుంటున్న ఈ రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న నాయకులు అదొక చేతగానితనంగా చూస్తూ ఉన్నారేమో అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల నాటికి అంటే ఆగస్టు 12వ తేదీ నాటికి వైసీపీ నాయకులందరినీ అరెస్టు చేయవచ్చు. గ్రామాల్లో వైసీపీ తరఫున ఏ ఒక్క మగవాళ్ళు కూడా లేని పరిస్థితిని తీసుకురావచ్చు, అరెస్టు చేసి తీసుకెళ్లవచ్చు, కొందరిని పైకైనా పంపించవచ్చు. అలా చేసిన తర్వాత కూడా పులివెందుల్లో ఈ జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ తరఫున మహిళలే గ్రామాల్లో పార్టీని నడిపిస్తారు, ఎన్నికలు జరిపిస్తారని కూడా సతీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క మగాడు కూడా లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని చేసినా గ్రామాల్లో వైసీపీ తరఫున మహిళలే ఎన్నికలు నిర్వహించి వైసీపీని గెలిపిస్తారని కూడా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగించేవే. పోలీసుల వ్యవహార శైలిపైన కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకే బృందం, ఒకే గ్యాంగ్ నిన్న 2 వైసీపీ నాయకుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అదే గ్యాంగ్ సమ్మెట్లు, సుత్తులు, రాడ్లు, కర్రలు, పెట్రోల్ సీసాలు తీసుకొని స్వైర విహారం చేస్తూ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, వేల్పుల రాము పైన దాడి చేశారు. కార్ని దాదాపు కాల్చిపడేసేందుకు, ఎమ్మెల్సీ కార్ని తగలబెట్టేందుకు పెట్రోల్ కూడా చల్లారు. కానీ త్రుటిలో తప్పించుకున్నారు. పైగా అది గ్రామంలో జరిగిన గొడవ కావడంతో అక్కడ గ్రామస్తులంతా వీళ్ళకి మద్దతుగా రావడంతో వీళ్ళు ప్రాణాలతో బయటపడారు. నిన్న దాడి చేసిన గ్యాంగే ఈ గ్యాంగ్ దాడి చేసిందని చెప్తూ ఉన్నారు. ఉదయం కూడా మరో వైసీపీ నాయకుడి మీద దాడి చేసేందుకు ఇదే గ్యాంగ్ రోడ్ల మీద రాడ్లు తీసుకొని తిరిగితే అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, రికార్డ్ చేస్తారన్న ఉద్దేశంతో అక్కడిని వదిలిపెట్టారు. ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్సీ వాహనం మీద దాడి చేసి ఎమ్మెల్సీనే కొట్టారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటే మేము చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్నారే కానీ ఎక్కడా కూడా ఈ గ్యాంగ్ ఇప్పటికీ కూడా గ్రామాల్లో తిరుగుతూనే ఉంది. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం లేదు. వైసీపీ నాయకులు వెళ్తూ ఉంటే ఏ వైసీపీ నాయకులను అయితే టార్గెట్ చేస్తారో వాళ్ళ వాహనాలకు ఎదురుగా వెళ్ళి వీళ్ళ వాహనాలను అడ్డు పెట్టడం, దిగడంలోనే ఇక మాటలు కూడా లేకుండా రాళ్ళు
సమ్మెట్లతో దాడి చేయడం, పెట్రోల్ జల్లడం లాంటి చేస్తూ ఉంటే, ఇంత స్వైర విహారం చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి ఎంపీ అవినాష్ రెడ్డి, సీనియర్ నాయకులంతా సతీష్ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి వీళ్ళంతా డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ చెప్పిన సమాధానం, మేము చర్యలు తీసుకుంటాం అంటూనే పులివెందుల్లో శాంతి భద్రతలు గతంలో కంటే బాగా చేస్తున్నామని మాట్లాడారు. దీనిపైన సతీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు గ్యాంగులు విచ్చలవిడిగా స్వైర విహారం చేసి తలలు పగలు కొడుతూ ఉంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అంటుంటే, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, అరెస్టులు చేయకపోగా గతంలో కంటే మేము బాగా చేస్తున్నామని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, గతాన్ని ఎందుకు పోలుస్తూ ఉన్నారు అంటే, గతంలో కంటే పరిస్థితి బాగుంది కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అయినా ఏం పర్వాలేదన్నది పోలీసుల ఉద్దేశమా అని కూడా సతీష్ రెడ్డి చాలా గట్టిగా ప్రశ్నించారు, వాగ్వాదానికి దిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు, పులివెందుల్లో ప్రశాంతంగా ఉంటుంది ఒక మంచి ఊరిని మీరంతా కలిసి, రాజకీయ నాయకులతో కలిసి, పోలీసులంతా కలిసి నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ని కాపాడండి. కొన్ని గ్యాంగులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. కత్తులు, రాట్లు, సమ్మెట్లు, పెట్రోల్ సీసాలు తీసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని మీరు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదంటే ఇంకేమనాలి అని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రశ్నించారు. సో మొత్తం మీద అయితే పులివెందుల్లో ఈ రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈరోజు. ఎందుకంటే పులివెందుల్లో, రాయలసీమలో ఇలాంటి రాజకీయం పరోక్షంగా వాళ్ళకు ఆనందదాయకమే. కానీ అక్కడ పులివెందుల్లో ఉంటూ లోకల్లో రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. బీటెక్ రవి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటూ ఉన్నారు అంటే, స్వయంగా ఆయన సతీమణి అక్కడ పోటీ చేస్తున్నారు. దాంతోపాటు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో జెడ్పీటీసీని గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పంలో జరిగిన దానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పెద్దల అనుగ్రహంతో తనకు ఒక ఎమ్మెల్సీ పదవి లాంటిది కూడా రావచ్చు అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. వైసీపీ నాయకులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆలోచన చేసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల్లో అన్ని పార్టీల వాళ్ళు ప్రశాంతంగా ఎవరి ఓటింగ్ వాళ్ళు వేసుకొని ఎన్నికలు జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి చోట ఒకరిద్దరి పదవుల కోసం, స్వార్థం కోసం గ్రామాల్లో ఇంత స్వైర విహారం చేస్తూ దాడులకు, భౌతిక దాడుల వరకు వెళ్తే రేపొద్దున ప్రభుత్వం మారితే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏంటన్నది పులివెందుల్లో ఉంటున్న ఈ బీటెక్ రవి ఏతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి విజ్ఞతతో. దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న గ్రామం, నియోజకవర్గంలో ఇప్పుడే ఎందుకు ఈ రాజకీయం మళ్ళీ మొదలైంది అన్నది కూడా ఆలోచన చేయాలి. కడప జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఇదంతా ఎందుకు జరుగుతోంది అని. నియంత్రించకపోగా డైరెక్ట్గా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అన్న దానిపైన కూడా నిశ్చితంగా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయం ఎలా చేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే నేర్పిస్తూ ఉన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు సామరస్యంగా ఎవరి మీద దాడులు చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కల్పించారు. కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో థ్రెట్ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అదనంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో గన్మెన్లను కూడా కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి విధానం అలా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత ఊరిలోనే ఒక ఫ్యాక్షన్ వాతావరణాన్ని రాజేసి వైసీపీ నాయకులందరి మీద వరుసగా దాడులు చేస్తూ కొన్ని గ్యాంగులు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అంతా చూస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా చెప్తున్నట్టుగా ఉంది. మీరు రాజకీయం ప్రశాంతంగా చేయకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా చేయకూడదు, మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేము చూడండి అధికారంలో లేనప్పుడేమో జగన్మోహన్ రెడ్డి మనసు పెట్టకపోతే చాలు, ఆయన మనసు పెడితే అరగంటలో మేముండం అని చెప్పిన వ్యక్తులే ఈరోజు అధికారంలోనికి రాగానే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడుతున్నారు, వైసీపీ వాళ్ళ మీద దాడులు కూడా తెగబడుతున్నారు అన్నది ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా మనము గత 5 ఏళ్లలో చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయం తప్పు, ఎవరికి ఎలా రాజకీయం చేయాలో అలాగే చేయాలి అని జగన్మోహన్ రెడ్డికి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో మొత్తం మీద అయితే ఈ పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. గెలిచినా ఓడినా ప్రశాంతంగా రాజకీయాలు చేసుకుంటే 4 కాలాల పాటు ఉంటారు. కానీ ఈ గొడవలు, ఈ ఫ్యాక్షన్, ఈ దాడులు, ప్రతీకార దాడులు ఇవన్నీ చేస్తే అగ్రనాయకత్వం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పటికైనా ఇది మళ్ళీ మెడకు చుట్టుకుంటుంది. అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.